హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు దొండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. మా వారు నేనైతే వీడియో తీశాను, ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ అయితే దొండకాయ ఎంత కట్ చేసుకున్నారు, టమాటో కూడా ఒక 2 తీసుకున్నారు, 2 అయితే కట్ చేసుకున్నాము. తర్వాత ఆనియన్ ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకున్నాము. తర్వాత అయితే తెల్లగడ్డలు కరివేపాకు అంతా తీసుకొని పెట్టుకున్నామండి ఫస్ట్. తర్వాత అయితే పెనం పెట్టుకొని అందులోకైతే ఆయిల్ అయితే వేసేసుకొని ఆవాలు కరివేపాకు అయితే వేసేసుకొని అందులోకైతే ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అయితే ఇది దొండకాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, అయితే బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అయితే ఇందులోనే సైడ్కి టమోటా కూడా వేసేసుకున్నాను, అంటే 2 ఫ్రై అయిపోతుంది కదా, లేట్ ప్రాసెస్, అందుకనేసి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, టమోటా అంతా కొంతమంది టమోటా వేసుకుంటారు, వేయకపోవచ్చు అండి, అది మన ఇష్టము. గ్రేవీ కావాలంటే మాత్రం టమోటా వేసుకోండి. అందులోకి కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే నేను ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ప్లేట్ అయితే క్లోజ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇందులోకి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారపొడి, ధనియాల పొడి, ఫస్ట్ అయితే పసుపు అయితే వేసేసుకున్నాం కదా, అందుకని ఇలా పసుపు అయితే వేయలేదు. ఇప్పుడు ధనియాల పొడి, కారపొడి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ అనేది ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కారపొడి అవంతా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో శనగగింజల పొడి అంటామండి మేము, పప్పుల పొడి, అవైతే వేసుకుంటాం, బాగుంటుంది. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. మామూలుగా ఇదే దొండకాయ ఫ్రై చేస్తాం మామూలుగా, ఇదే ఫస్ట్ అండి ట్రై చేసిండేది. గ్రేవీలాగా కర్రీలాగా చేసుకున్నాము, రైస్కి చపాతీకి బాగుంటుంది. కొంచెం ఇందులోకి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి, ఉడకబెట్టుకుంటే కొంచెం సరిపోతుందండి. అంతే అండి, లాస్ట్లో రైస్కి అయితే చేసుకొని తిన్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సింపుల్గా వీడియో తీసానండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.